సత్యవేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము, దీని చదువు వారే ధన్యులు. సత్య వేద గ్రంథము ఆహా చదువ చక్కని గ్రంథము. ప్రభు బిడ్డలారా, ప్రవక్తల గ్రంథములను ధ్యానం చేస్తున్నాం. ఈనాడు మీకా గ్రంథాన్ని ధ్యానం చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ఘనమైన తండ్రి, ఇంతవరకు ప్రవక్తల గ్రంథాలలోకి మమ్మను నడిపి మాకు బోధిస్తూ నేర్పిస్తున్నందుకు స్తోత్రములు. ఈనాడు మీకా గ్రంథమును ధ్యానం చేయనయుండగా మీ సన్నిధి మాతో ఉంచుమని అనేకులు ప్రభువా నీ బిడలు ఆశతో కూర్చొని వింటున్నారు, వారి సేవలో ఉపయోగించుకొనుచున్నారు. దేవా, ఎంతో మేలైన రీతిగా ఈ ధ్యానం మా అందరికీ మీరే తీర్చిదిద్ది దర్శించి తండ్రి మీ సన్నిధితో మమ్మలను నింపుమని, దీవించి దీవెనకరముగా చేయమని ప్రభు అయిన యేసు నామముననే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు యూదా ప్రజలను 11 మంది ప్రవక్తల చేత దర్శించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈనాడు మీకా గ్రంథమును మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మీకా గ్రంథ ధ్యానానికి 4 అంశాలు మీ ముందు పెడుతున్నాను. మొదటిది సందర్భం. ఈ గ్రంథము ఏ సందర్భంలో వ్రాయబడింది. రెండవది, ఈ గ్రంథము రాయునప్పుడు నాటి కాల పరిస్థితులు. మూడవది, మీకా గ్రంథములోని 7 అధ్యాయాల విశ్లేషణ. నాలుగవది, మీకా గ్రంథము ద్వారా నాటి ప్రజలకు ఇచ్చిన సందేశం నేటి మనకు ఏమై ఉన్నది అనే గ్రహింపు 4వ అంశం. మొదటిది సందర్భం. ఏ సందర్భంలో మీకా వ్రాసినాడు అంటే, ఈ పాటికి ఇశ్రాయేలీయులు, యూదా అని 2గా విభజించబడిన దేవుని ప్రజలు, ఇశ్రాయేలు వారు అష్షూరు చేత పట్టబడుచూ ఉన్నారు. ఆ మీకా యొక్క సందర్భం ఏంటంటే, అష్షూరు రాజు యొక్క సైన్యం క్రీస్తు పూర్వం 734లో సిరియా, ఫిలిస్తియా, ఇస్రాయేలు, గాజా అనే ప్రాంతాలను స్వాధీనపరుచుకుంది. ఆ తరువాతి కాలం క్రీస్తు పూర్వం 722కు వచ్చేసరికి వారు సమరయ అంటే ఇస్రాయేలు యొక్క ముఖ్య పట్టణం కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇక పోను 712 క్రీస్తు పూర్వానికి వచ్చేసరికి వారు ఐగుప్తు పొలిమేరల వరకు అష్షూరు విస్తరించబడింది. ఇంకా పోను 701 సంవత్సరానికి వచ్చేసరికి ఇక్కడ మనం బాగా గమనించాలి. క్రీస్తు పూర్వము 701కి వచ్చేసరికి ఈ అష్షూరు రాజు ఏం చేశాడంటే, జయించుకుంటూ వస్తూ సమరయను అనగా ఇశ్రాయేలు భూభాగాలను దాదాపుగా స్వాధీనపరుచుకున్నాడు. కానీ యెరూషలేం మాత్రం పట్టుకోలేకపోయినాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే, నాటి కాలంలో యెరూషలేములో పాలించుచున్న రాజు భక్తి కలిగిన రాజు, హిజ్కియా రాజు. ఆ హిజ్కియా రాజుకు సపోర్టివ్ గా ఉన్న దైవజనులే యేషయా, మీకా. వారి ప్రార్థనల వలన యూదా కాపాడబడింది. ప్రభు బిడ్డలారా, ఇక్కడ ఆగి ఒక మాట మనం గమనించాలి. పాలనా దక్షత ఎంత ఉన్నప్పటికీ అసలు శిశులైన రాజు, రాజ్యాధినేత, అధికారులకు అధికారి, రాజులకు రాజు దేవుడే. ఆయన దయ వలననే రాజ్యాలు నిలబడతాయి, ప్రజలు సుఖ సౌఖ్యాలతో ఉంటారు తప్ప రాజుల వలన కాదు అని మనం గమనించాలి. ఇప్పుడు అష్షూరు రాజు
ఇక యూదాను కూడా సమీపిస్తున్న దినాల్లో ఈ ప్రవక్తలు ఇశ్రాయేలీయులారా మీ విగ్రహారాధన వల్ల మీరు పట్టబడిపోతున్నారు అని వాళ్ళని హెచ్చరిస్తూ యూదాలో చేరి యూదా ప్రజలకు యెరూషలేము ఉంది, దేవాలయం ఉంది, దేవుని వాక్యం ఉంది, దేవుడున్నాడు, జాగ్రత్త, మీరు విగ్రహారాధకులు కాకుండుడి అని యూదా ప్రజలను హెచ్చరించిన ప్రవక్తలు ఈ ముగ్గురు, యోవేలు, యెషయా, మీకా. ఈ సందర్భంలో అనగా మీకా సందర్భానికి వస్తే మీకా యూదా ప్రజలను బబులోను పాలు కాకుండా ప్రవచించినాడు. మీకా, యెషయా ఇరువురు కూడా సమకాలికులు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ అష్షూరు రాజు వచ్చి ఈ యూదా ప్రజలను పట్టుకుపోతూ వారి చేత పన్ను కట్టించుకుంటూ వారి మీద దౌర్జన్యం ఆధిపత్యం చేసే ఆ దినాలలో యూదా ప్రజలకు కష్టదినాలు ప్రారంభమయ్యాయి. జీవనోపాధే కష్టమైపోయింది. వారి మీద కలిగే శ్రమలు, ఒత్తిడిల మూలాన దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వారు జీవనోపాధికే ప్రాధాన్యతనిచ్చినారు. ఫలితంగా అబద్ధం, మోసం, లంచం, దౌర్జన్యం పెరిగిపోయింది యూదా ప్రజలలో కూడా. ఇట్టి పరిస్థితులు యూదా వారికి దాపరించాయా అంటూ దేవుడు ఆ యూదా ప్రజలపై కలిగిన కనికరము చొప్పున మీకా ప్రవక్తను వారికి పంపి వారికి ప్రవచించిన విధానం ఏంటంటే, భయవద్దు, అపనమ్మకం వద్దు, దుర్మార్గాన్ని పోగొట్టుకొనండి, దేవుని మార్గములోనికి రండి, దేవుడు నమ్మకమైన వాడు, దేవుడే శక్తిమంతుడు, ఆయనకు సాటి అయిన వాడు ఎవరు లేరు, ఏ రాజు ఆయన కంటే మించిన వాడు కాడు, ఆయనకు సాటి అయిన వాడు ఎవడు అని ప్రవచించిన ప్రవక్తయే మీకా. ఇది ఈ గ్రంథము యొక్క సందర్భం. ఇప్పుడు కాల పరిస్థితులలోనికి రెండవ అంశముగా వెళదాం. ఏంటి అనంటే, క్రీస్తు పూర్వము 750 నుండి క్రీస్తు పూర్వము 686 కాలంలో మీకా ప్రవచించినాడు. అదే సందర్భంలో యెషయా కూడా ప్రవచించినట్టు దేవుని వాక్యం చెప్తుంది. 4 రాజులు పాలనలో ఈ ఇరువురు ప్రవచించినారని చెప్పుకున్నాం కదా. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, యెషయా రాయల్ లైన్ లో నుంచి వచ్చాడు అని గతంలో యెషయా గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు మనం ధ్యానం చేసినాం. యెషయా ఇప్పుడు రాజాంతఃపురంలో అంతఃపుర ప్రజలకు, రాజప్రముఖులకు, అధికారులకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ యూదా బబులోను పాలు కాకండి, దేవుని వైపు మళ్ళండి అని బోధించినాడు. మీకా సామాన్య ప్రజల యొద్ద దేవుని వాక్యాన్ని ప్రవచించిన ప్రవక్త అని దేవుని వాక్యమును బట్టి మనము తెలుసుకోగలం. మీకా గ్రంథం, యెషయా గ్రంథం, ఈ 2 గ్రంథాలలో ఒక వాక్యం సరి అయినదిగా, అంటే వీరిరువురు ఉమ్మడిగా వ్రాశారా అన్నట్టుగా అనిపిస్తుంది. అది నేను మీకు చదివి వినిపిస్తే బాగుంటుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగుగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయును, జనాంగములు మానివేయును అని యెషయా వ్రాసినాడు. ఇదే మాట మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక జనులు మానివేతురు. మీకా కూడా అదే ప్రవచించినాడు. ఈ 2 మాటలను బట్టి వారి హృదయాలలో భవిష్యత్ కాలమును కూర్చున్న దైవ జ్ఞానాన్ని మనం చూడగలం. బిడ్డలారా, దేవుని వాక్యం నిత్యం, సార్వత్రికం, నిత్యత్వం అంటానికి ఇది సాదృశ్యం. ఐక్యరాజ్య సమితి అనగా
ప్రపంచంలోని దేశాలన్నిటి కలయిక కదా. ప్రపంచ దేశాలన్నిటికీ బోధించే వాక్యం దేవుని వాక్యం బైబిల్ అని నేను మీ ముందు ప్రస్తావించి హల్లెలూయా అనగా దేవునికి స్తోత్రం. ఈ రీతిగా యేషయా మీకా ఇరువురు కూడా సమకాలికులై ప్రవచించినారు. ఆ కాలంలో దేవుని వాక్యమును అటు అంతఃపుర ప్రజలకు సామాన్య ప్రజలకు ఏక మనస్సుతో భారముతో దేవునికి విధేయులై ఒకే తాత్పర్యంతో బోధించినట్టుగా ఈనాడు దైవజనులమైన మనం శాఖాభేదము లేక కులభేదము లేక విద్యాభేదము లేక ఆయన రాయబారులమై దాసులమై సేవకులమై గృహ నిర్వాహకులమై పరిచర్యలో ఏక మనసుతో పరిచర్య చేయుటకు దేవుడు కృపనిచ్చునుగాక. ఇది మీకా గ్రంథములోని 2వ అంశం. మీకా అనగా అర్థం ఏంటంటే నీతో సమమెవరు అనేదే మీకా యొక్క అర్థం. మన దేవుడు తప్ప ఇక ఈ లోకంలో ఎవరు కూడా లేడు, ఆయనకు ఎవరు సాటి లేరని మీకా ఆనాడే ప్రవచించినాడు. మనం ప్రవచించలేమా అండి? ఇప్పుడు ఇక 3వ అంశానికి వెళదామా? 3వ అంశం ఏంటంటే ఈ మీకా గ్రంథములోని 7 అధ్యాయాల విశ్లేషణ. మొదటి 3 అధ్యాయాలు తీర్పు తీర్చుటలో నీతో సమమెవరు అంటాడు మీకా. 4వ అధ్యాయంలో సమకూర్చుటలో నీతో సమమెవరు. 5వ అధ్యాయంలో ఆదరించుటలో నీతో సమమెవరు. 7వ అధ్యాయంలో క్షమించుటలో నీతో సమమెవరు అని ఈ అంశాలతోటి దేవుని ఔన్నత్యాన్ని మీకా బోధిస్తున్నాడు. మొదటి అధ్యాయంలో 13వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి, అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. వారి శిక్షకు వారి తీర్పుకు రీజన్ కారణాన్నే చెబుతూ ప్రారంభిస్తున్నాడు. ఎంత గొప్ప తీర్పో కదా. 2వ అధ్యాయంలో ఏమంటాడండి? 10వ వచనంలో ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు, మీరు లేచి వెళ్ళిపోవుడి, మీకు నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వారి పాపాన్ని వారికే చూపిస్తున్నాడు. పోతే 3వ అధ్యాయంలో 8వ వచనం, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ అంటాడు. కారణం ఏంటండి? ఇది మీ పాపమును బట్టి, దీనికి మీరే బాధ్యులు అని ప్రారంభిస్తూ ఆ 3 అధ్యాయాలు కూడా దేవుడు తీర్పు తీర్చుటలో న్యాయమైన వాడు, నీతో సమమైన వాడు ఎవరు ప్రభు? మేము కాదనిలేవు నాయన. ఇది మొదటి 3 అధ్యాయాలు. ఇక మిగిలిన వాటికి వెళదాం. 4వ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన మాట మీకా ప్రవశిస్తాడు. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటి వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. శిక్షించి వదిలిపెడతానా? తీర్పు తీర్చి శిక్షించువాడే కాదండి దేవుడు. ఆ శిక్షను బట్టి వారు పశ్చాత్తాపడినప్పుడు, వారి పాపము వారికి చూపెట్టినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రభు వైపు మళ్ళినప్పుడు ఆయన వారు పోగొట్టుకున్న సకలమును కూడా సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఇది 4వ అధ్యాయంలో. ప్రభు బిడ్డలారా గమనించండి, మనం ప్రభు వైపుకు మళ్ళినప్పుడు ఏ భేదము లేదు, అందరం పాపం చేసినాం. నేను ఒక్కడనే నీతిమంతుడని చెప్పగలిగేవాడు ఎవడు లేడండి లోకంలో. ఏదో ఒక విధంగా దేవునికి దూరమైనాం.
మాట్లాడే నేను కూడా ప్రధాన పాపిని. ప్రభు నన్ను దర్శించినాడు. మన పాపమును బట్టి ఎన్నో పోగొట్టుకున్నాం. అయితే ఆ దేవుని మహాకనికరం ఏంటంటే, మీకా నీతో సమమైన వాడు ఎవడవా తండ్రి అని చెప్పగలిగే మాట ఏంటంటే, నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా నీవు శిక్షించి నా తప్పు నాకు చూపెట్టినప్పుడు క్షమించయా అని నీ పాదాలు పట్టుకున్నానుగా, నాట నుండి నన్ను విడవలేదయ్యా. అంతేకాదు తండ్రి, నేను పోగొట్టుకున్న సకలము నాకు సమకూర్చినావు. దేవా నీకు స్తోత్రం. నాకు మరలా ఇచ్చావా? ఆ యోబుకి ఇచ్చినట్టుగా రెట్టింపు ఇచ్చావా? ఇచ్చుటలో సమకూర్చుటలో నీకు సమమెవరు తండ్రి అని 4వ అధ్యాయం 6-7 వచనాలలో మనం ధ్యానం చేయగలం, గ్రహించగలం. ఇక 5వ అధ్యాయానికి వెళ్దామండి. 5వ అధ్యాయంలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనం సమయ అద్దుబాటును బట్టి మనం ధ్యానం చేసుకుంటున్నామని గమనించాలి. 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆదరించుటలో నీకు సమమెవరు ప్రభువా అనే మాటగా అక్కడ మనం చదువుతాం. ఏంటండి? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. బెత్లెహేం, బేత్ అనగా ఇల్లు, లెహేం అనగా లోఫ్ అంటారు లాటిన్ లో, ఇంగ్లీష్ లో రొట్టె అని అర్థం. కాబట్టి బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని మనం గమనించాలి. నీవు ఎన్నిక లేని దానమైనను, నువ్వు స్వల్పమైన గ్రామమైనను అంటాడు అక్కడ. ఎంత గొప్ప మాట అండి. నేను నిన్ను శాశ్వత కాలమునకు ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రభువులారా, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆత్మీయంగా మనం చిన్నవారమైనా, కృంగిన వారమైనా, బలహీనులమైన మనకై మనం నా కథ అయిపోయిందిలే అనే స్థితిలోనికి వచ్చినా, మీకా మన దేవుడు ఆయనతో సమమైన వాడు ఎవరు లేడు అని చెప్తున్నాడు. దీన స్థితిలో నుండి ఆయన లేపుతాడు. స్వల్ప గ్రామమైన ప్రపంచ కేంద్రీకృతమైన గ్రామం అయింది. అక్కడ నుండి రక్షకుడు పుట్టాడని మనకు తెలుసు. ప్రభు బిడ్డలారా, మనుషులు మనలను ఎంత చిన్న చూపు చూచినా ప్రభు యొక్క దృష్టి నుంచి, ఆయన ప్రణాళిక నుంచి మనలను వారు వేరుపరచలేరు. హల్లెలూయా. పైకెత్తే దేవుడు, ఆదరించి ఆశీర్వదించే దేవుడు. ఆదరించుటలో నీతో సమమెవరు తండ్రి? నన్ను కూడా చూచావా ప్రభువా? ఈ దీనుని కూడా చూచావా ప్రభువా? మనుషులందరూ తృణీకరించారు తండ్రి, అయితే నీవు చేరదీస్తావా నాయనా అని ఆదరించు దేవుడు. ఆదరించుటలో ఆయనకు సమమెవడు అని చెప్పే మాట 5వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. ఇది 5వ అధ్యాయములో ధ్యానించవలసిన తలంపు. ఇక 6వ అధ్యాయానికి వెళదామా? నీ మహాకార్యములను తలపోసుకొని ఆహా అని ఆరాధించటానికి నీతో సమమైన వాడు ఎవడు లేడయా? ఇంతవరకు ఎన్నో మేలు అనుభవించాం, ఊరకుండలేం. ఎట్లుండగలమో నీ పాట పాడక పొంది ఉన్నట్టి మేలులకై స్తుతి ప్రశంస పాడేదా. హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడేదా. ఆరాధించకుండా ఉండలేం. మహానుభావ, మహాతండ్రి, మహాదేవుడు, ఆరాధించుటకు నీకంటే సమమైన మరొకరు లేరు అని చెప్పేదే 6వ అధ్యాయం. నేను 2 వచనాలు మీకు చదివి ముందుకు వెళ్ళిపోతాను. 6వ అధ్యాయం 5వ వచనం నుండి, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. ప్రభువులారా, ఇది చాలా లోతైన సత్యం. షిత్తీం, గిల్గాలు ఆత్మీయ జర్నీ అంటారు దీన్ని. మన ఆత్మీయ ప్రయాణం ఏంటంటే, యాత్రికుని ప్రయాణంలో జాన్ బనియన్ గారు తేటగా వ్రాసినారు కదా, ఆ రీతిగా ఆత్మలో ఎదుగుతూ వెళ్ళేటప్పుడు విశ్వాసి ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఐగుప్తు నుంచి మొదలు పెడతాం, షిత్తీముకు వస్తాం, షిత్తీములో నేర్చుకుంటాం, గిల్గాలుకు వస్తాం,
గిల్గాలులో మరలా వదిలి ప్రారంభమై ఎరుకో గోడలు కూల్చి కనానులో చేరతాం, గిలాదు కొండ ఎక్కుతాం. హల్లెలూయా. ఇది విశ్వాసి జీవిత ప్రయాణ వివరాలు. ఆ రీతిగా వాక్యం ఏం చెప్తుందంటే, షిత్తీం గిల్గాలులో నీ మహాకార్యాలు, వాటిని వివరించి చెప్పటానికి సమయం చాలదు కనుక దయచేసి మీరు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదవండి. వీటి వివరాలు అక్కడ ఉంటాయి. దాన్ని కొనసాగించటానికి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదివితే అక్కడ ఈ షిత్తీము గిల్గాలు నుంచి ఎరుకో ప్రయాణం యొక్క సత్యాలు మనం గ్రహించగలమని అది మీకే అప్పగించుకొనుచున్నాను. 6వ అధ్యాయం చెప్తుందంటే, నీతో సమమెవడు, మాకు చేసిన ఆశ్చర్య కార్యములను తలపోసుకొని నిన్ను ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధిస్తున్నామంటే, మా ఆరాధన ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలును వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయున, నాకు చేసిన మేళ్లకు ఏమి తెచ్చి నీ పాదాలపై పోసి నా తల వెంట్రుకలతో నిన్ను తుడిచాను. మహాప్రభు, నీ మేళ్లు వివరింప శక్యము కానివి. ప్రభువా, మాకు చేసిన మేళ్లను బట్టి లెక్కించదమనుకుంటేమా, అవి మా శక్తికి మించి ఉన్నవి. నీకంటే ఆరాధించదగిన వారిక ఎవరు లేరయ్యా అని చెప్పేది 6వ అధ్యాయం. ఇక 7వ అధ్యాయానికి పోయి ముగించుకుందామా. క్షమించుటలో నీతో సమమెవడు అని రాస్తాడు మీక. 7వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చదువుకుందాం. 18లో, అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమముడైన దేవుడునడా, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. అతిక్రమముల విషయమై క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా. ఎంత గొప్ప మాట అండి. 19వ వచనంలో, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. హల్లెలూయా. ఆయన క్షమాపణ ఏ రీతిగా ఉంటుందంటే, దేవుడు మనలను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఉంటాడు. ఎంత పాపినైనను, పాపం చేసిన వాడిని నువ్వు పాపివి పో శిక్షిస్తానని అనడు. దేవుడికి స్తోత్రం. అయ్యా పాపం చేశానయ్యా అంటే క్షమించబో అనే దేవుడు మన దేవుడు. మరో మాట, క్షమించి ఆ పాపం ఇక మరలా జ్ఞాపకముకు రాకుండా సముద్రపు అగాధములో పడవేసే దేవుడు. హల్లెలూయా. మనుషులు క్షమిస్తే క్షమించి ముందేసుకుంటారు, క్షమించాను పో అంటారు. మరలా కొంతకాలానికి ఫలానా రోజు చేస్తేవే అని మరలా దాన్ని తిరుగ తోడుతారు మనుష్యులు. కానీ దేవుడు క్షమించి ఆయన వీపు వెనుక పారవేస్తానంటాడు. సముద్రగాధములో పడవేస్తానన్న దేవుడు క్షమించుటలో నీతో సముడెవడయ్యా అని మీకా గ్రంథం చెప్తుంది. ప్రభువులారా, ఈ అనాలిసిస్ లో 7 అధ్యాయాలలో నీతో సముడెవడు, మొదటి 3 అధ్యాయాలు తీర్పు తీర్చుటలో నీతో సముడెవడు, 4వ అధ్యాయంలో సమకూర్చుటలో నీతో సముడెవడు, 5వ అధ్యాయంలో ఆదరించుటలో నీతో సముడెవడు, 6వ అధ్యాయంలో ఆరాధించుటకై నీ పదాల యొక్క సాగిలి పడినప్పుడు నీతో సముడెవడు, 7వ అధ్యాయంలో క్షమించుటలో నీతో సముడెవడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు,
నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడెవరు పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచిన దైవ నరుడెవరు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా గొప్ప దేవుడవు నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా నీవేగా గొప్ప దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను వెదుకాకున్నా నాకు దొరికేతివి నే ప్రేమింపాకున్నా నన్ను ప్రేమించితివి నేను వెదుకాకున్నా నాకు దొరికేతివి నే ప్రేమింపాకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి తరచూ రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కృమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కృమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు ఈ 7 అధ్యాయాలలోని ఆయనతో సముడెవడు లేడనే అంశాలు గ్రహించి ఆ అనుభవాలతో ప్రభు పాదాలు హత్తుకొని బ్రతుకుటకు ప్రభు కృపనిచ్చునుగాక. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఘనమైన తండ్రి, ఈ మాటలకు నీరు పెట్టి ఫలింపులోనికి తెమ్మని నీతో సముడెవడయ్యా మా జీవిత కాలానికి సరిపడిన మాట మాకు మీకా ద్వారా వినిపించినందుకై ధ్యానించటానికి మాకు కృపనిచ్చినందుకై ఇన్న మాటలు మాకు ఆశీర్వాదకరముగా ఆత్మీయకరముగా ఆత్మీయ లోతైన సత్యములో నిలిచి ఫలించున్నట్లుగా వర్ధిల్ల చేయమని దీవించుమని యేసు ప్రభు నామముననే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయండి. 9404320880, 0861232870. మా అడ్రస్ రెవరెండ్ కె సుందరరావు, డోర్ నంబర్ 26-2-1543, వెంకటరెడ్డి నగర్, నెల్లూరు 524004.